జకరియా గ్రంథము మొదటి అధ్యాయంలో కొన్ని సందర్భాలను మనం ఆలోచన చేస్తున్నాం. జకరియా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు, 2వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న సందర్భాలను మన ప్రియులు చదవటం ద్వారా దాంట్లో ఉన్న సందర్భాలని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చదవగలిగి వీరున్న వారందరూ కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. జకరియా గ్రంథము అందరికి పొందాలండి. జకరియా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం. యెహోవా నీ పితరుల మీద బహుగా కోపించాను, కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయారు, నా మాట ఆలకింపకపోయారు. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా. చివరిగా 6వ వచనం అండి. అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకున్నది. మీ పితరుల మీద ప్రభావం చూపించింది, కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారు ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయారు, నా మాట ఆలకించకపోయారు. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమైరి ప్రవక్తలు నిత్యం బ్రతుకుదురు. అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారం ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకుంది. మంచిదండి. కాకపోతే ప్రియులు గమనించాలి, ఎవరైతే యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వారు ఖచ్చితంగా ఉదయకాలం వేళల్లో ఏ గ్రంథ ప్రస్తావన అయితే చేస్తున్నామో ఆ గ్రంథ భాగాన్ని ఖచ్చితంగా చదవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా మందికి బైబిల్ చదవటం రావట్లేదు. కనుక ఇది మీకు ప్రాక్టీస్ చేసే విధానంగా ఉంటుంది కనుక ఆ ప్రాక్టీస్లో భాగంగా దీన్ని చదివిస్తున్నాం. కనుక యూనివర్సిటీ డిగ్రీ చేసేవాళ్ళు ఖచ్చితంగా చదవాలి. అవకాశం ఉంటే చదువుదాం, లేకపోతే లేదు అనటానికి మిగిలిన వాళ్ళకి ఆప్షన్ లేదు, మీకు మాత్రమే.
కనుక ఇక్కడ జకరియా గ్రంథంలో ఉన్న చక్కటి సందర్భాలను తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక్కడ మనం ఆలోచించగలిగితే ప్రాముఖ్యంగా మొదటి ప్రస్తావన, మొదటి ఉపదేశం, జకరియా గారి ద్వారా మొదటి ఉపదేశాన్ని దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 8వ నెల, అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఆగస్ట్ అనుకుందాం. 2వ సంవత్సరం 8వ నెలలో ఇక్కడ మొదటి ప్రస్తావనను, మొదటి ఉపదేశాన్ని ఇక్కడ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. 2వ నెల 8వ మాసం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏం సెలవిచ్చింది అని అంటే, మీ పితరుల మీద యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. మొదటి కంప్లైంట్. దేవుడు మీ పితరుల మీద మొదటిగా కోపించాడు. నార్మల్గా కూడా కాదు, బహుగా కోపించాడు. నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. ఏమని చెప్పాలి అంటే, మీరు వాళ్ళ మీద కోపించాను కాబట్టి వాళ్ళతో మరి మాకేంటి అనుకుంటారేమో. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. చూడండి, మొదటి మాట, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించాడు. మీ మీద కూడా కోపించగలడు. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? ఎంత దేవుని మాటలు మీరు ఒకసారి చూడగలిగితే లెందీగా ఉండట్లేదు, చాలా షార్ట్ అండ్ యాక్యురేట్గా ఉంటున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియులారా, చాలా షార్ట్ మెథడ్లో ఉన్నాయి. చూడండి, మీ పితరుల మీద దేవుడు కోపించాడు గనుక ఇప్పుడు మాకేంటి అనే ధోరణి మనకు వచ్చినప్పుడు, ఇక ఈ సంశయాలు, ఈ క్వశ్చనర్స్ ఏవి కూడా అడగకుండా, వాటి మీద విశ్లేషణ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు. చూడండి, మీరు అంటే వాళ్ళు నా తట్టు తిరగలేదు, మీరు తిరిగితే నేను మీ తట్టు తిరిగేదను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? లోకల్లో ఉన్న ఈ లీడర్స్ కాదు, లేదా మాటలు చెప్పి వాళ్ళని మాయ చేసే మోసగాళ్ళు కాదు. సైన్యములకు అధిపతి యొగు యెహోవాయే సెలవిస్తున్నాడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ వచనాన్ని చెప్పిన తర్వాత మీరు చూడగలిగితే ఇక్కడ ఒక చక్కటి సందర్భాన్ని, ఒక క్వశ్చనీర్లో ఒక చక్కటి ఫార్మాట్ని దేవుడు మనకి ఇస్తున్న విధానం ఆశ్చర్యాన్ని, ఆలోచనని రేకెత్తిస్తుంది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈ మాటలు రాయబడిన ఈవేళకి కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా, యాక్యురేట్గా అడిగిన దానికి సమాధానం చెప్పినట్లుగా ఉంది. మొదట ఆయన చెప్పింది మనం విన్నాం, మొదట చెప్పిన సందర్భాన్ని మనం విన్నాం. అది ఏంటి అని అంటే, పితరుల మీద కోపించాడు, మీ మీద కూడా కోపించే అవకాశాలు లేకపోలేదు. మీ మీద కోపించే వ్యవహారం ఉండకుండా ఉండాలి అంటే మీరు నా తట్టు తిరగాలి, నేను మీ తట్టు తిరుగుతాను. ఓకే, ఇది 2-3 వచనాల్లో ఉన్న సారాంశం. 2-3 వచనాల్లో ఉన్న సారాంశం. ఓకే, ఇక 4వ వచనానికి వచ్చేటప్పటికి, మీరు పితరులు వంటి వారై ఉండరాదు. మీరు పితరులు వంటి వారై ఉండరాదు. అక్కడ మొట్టమొదట ప్రస్తావన చేశాడుగా, కోపాన్ని తెచ్చుకున్నాను,
మీరు కూడా అలాంటి వాళ్ళై ఉండరాదు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరిగి వారికి ప్రకటించినను తిరగండి అని వారికి ప్రకటించిన వారు వినలేదు. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయగలిగిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము ముందు పెడతాను. వచ్చే పిల్లల సెమినార్‌లో అది నన్ను అడిగితే పిల్లల సెమినార్ కాదు. రాబోయే పెద్దలుగా అవ్వబోయే తరానికి ముందుగానే హెచ్చరిక మాటలు. ఎందుకంటే ఈవేళ పిల్లలే రేపటి పెద్దవాళ్ళు అవుతారు, పౌరులు అవుతారు, దేవునికి పనికొచ్చే వాళ్ళు అవుతారు. అలాంటి వ్యవహారాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి విధి విధానాలతో ముందు పెరగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో సంధిస్తున్న మాటలే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కూడా. ఇక్కడ మీరు చూడగలిగితే దేవుడు ప్రవక్తలు, పూర్వీకులైన ప్రవక్తలు, దేవుడు సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలు మాని, మీ దుర్మార్గతను దుష్క్రియలు మానాలి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మీ దుర్మార్గత ఎక్కడి నుంచి వస్తుంది? మీ దుష్క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి? మానండి 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 అని ప్రకటించినను నా మాట ఆలకించకపోతిరి. ప్రియులారా, ఏంటి దేవుడు ఎంత స్పెసిఫిక్ గా వీళ్ళకి రెండోసారి వాళ్ళు మొట్టమొదట్లో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. ఐగుప్తులో నుంచి కానాను రావటానికి వచ్చారు. పలు సందర్భాలలో వీళ్ళు చెరకు పోబడ్డారు, చెరలో నుంచి విడిపించబడ్డారు. ఇలా పలుసార్లు జరిగాయి. ఇది ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే ఇక చివరి అవకాశం అని చెప్పుకోవాలి మనం. ఇది చివరి అవకాశం, ఇశ్రాయేలీలకు చివరి అవకాశం. వాళ్ళు ఈ దర్యావేషు కోరేషు కాలానికి వచ్చేటప్పటికి తిరిగి వాళ్ళ మందిరాన్ని కట్టుకుని వాళ్ళు నిర్మించుకోవటానికి, వాళ్ళు ఉండటానికి దేవుడిస్తున్న ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఇస్తూ ఏం చెప్తున్నాడు అంటే, మీ పితరుల వంటి వారే మీరుండరాదు, మీ పితరుల వంటి వారే మీరుండరాదు. అలాంటి వాళ్ళైతే మీరు చాలా. ఎందుకు వాళ్ళ దగ్గర ప్రాబ్లం వచ్చింది అంటే, రెండు విషయాలను ఇక్కడ మనకి బయట పెడుతున్నాడు. రెండు విషయాలు బయట పెడుతున్నాడు. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, మీ దుర్మార్గత, మీ దుష్క్రియలు మానాలి, తిరిగి రావాలి అని నేను ప్రకటించినను, నా ప్రవక్తలు ప్రకటించినను వినలేదు. మీ పితరులు ఏమయ్యారు? మీ రాజు ఏమయ్యాడు? మీ జనులు ఏమయ్యారు? తెలుసు కదా, మీ వాళ్ళందరూ మీకు చెప్పుంటారు. ఎలా చితికిపోయారో, ఎలా నలిగిపోయారో మీరు చూసుంటారు కదా. ఆ ప్రవక్తలు ఎన్ని సందర్భాలలో మీకు బోధించినా, ఎన్ని సందర్భాలలో మీకు హెచ్చరించినా వినలేదు. వాళ్ళు నిత్యము బ్రతుకుతారా? బ్రతకరు కదా. అయినను నా సేవకులైన ప్రవక్తలు నేను సెలవిచ్చిన మాటలను, కట్టడలను మీ విషయంలో నెరవేరలేదా?
నెరవేరాయి కదా. మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారంగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ఇక్కడ వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేశారు. మన ప్రవర్తన బట్టే మనం ఇలా తయారైపోయాము. దేవుడు కూడా మన ప్రవర్తన బట్టే మనకి ఎలా చేశాడు అని అనుకున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ, అంటే వీళ్ళు ఎలా తయారైపోవటానికి వీళ్ళు ముందు జరిగిన సందర్భాలు ఏంటో ఒక సిరీస్, ఒక చక్కటి విధానంలో చూడగలిగితే చాలా బాగుంటుంది. అవేంటో చూసే ప్రయత్నాన్ని చేద్దాం. వీళ్ళకు ముందుగా ఉన్న ప్రవక్త ఇర్మియా ప్రవక్త అండి. వీళ్ళు చెరలోనికి రాకముందు వీళ్ళకి ప్రకటించిన వ్యక్తి ఇర్మియా ప్రవక్త. ఈ ఇర్మియా ప్రవక్త వీళ్ళు చెరలోనికి వెళతారు, మీరు మీ కఠినత్వాన్ని, మీ మూర్ఖత్వాన్ని, మీ దుష్క్రియలను మానండి అని ఎలా ప్రకటన చేశాడో తెలుసుకునే ప్రయత్నాన్ని మరి ఈ 2-3 రోజులు ఒకసారి విశ్లేషణాత్మకంగా అక్కడ ఏం వీళ్ళు తమ సరిదిద్దుకోవటానికి ఏం చెయ్యలేకపోయారు, దానిని బట్టి వాళ్ళకి వచ్చిన పర్యవసానాలు ఏమున్నాయి అనే విషయాన్ని కూడా మనం గ్రహించగలిగితే, ఆలోచన చేయగలిగితే ఇలాంటి తప్పు, ఇలాంటి ధోరణి మనకి రాకుండా ఉంటుంది అని మనం గ్రహించవచ్చండి. ఒకసారి ప్రియులు సాధ్యమైతే అటువైపు మళ్ళీ పద్దాక నేను ఇక్కడికి రాను, ఏది జకరియా గ్రంథాన్ని చదవటానికి, మళ్ళీ ఈ తర్వాత వీళ్ళు ఎలా మారిపోయారు అనే విషయాన్ని ప్రస్తావించను ఈ 2 రోజుల పాటు, ఆల్మోస్ట్ శనివారం వరకు కూడా. కనుక ప్రియులు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సందర్భాలు, చాలా సెన్సిటివ్ అయిన మ్యాటర్స్. ఎక్కడ దారి తప్పిపోతున్నామో ఆ దారి తప్పిపోయే పర్టికులర్గా ఫోకస్ చేసే మార్గాలను మనకి నిర్దేశిస్తున్నాడు. అలా నిర్దేశించేటప్పుడు అక్కడ మనం జాగ్రత్త తీసుకోగలిగితే, ఆ రోజు ఆ ప్రజల ఎడల కోపించిన దేవుడు ఈ వేళ రోజున మనం కూడా ఉంటున్నాము. మన ఎడల కూడా కోపం తెచ్చుకోకుండా మనతో శాంతంగా తన ప్రేమను, తన ఆప్యాయతను చూపించడానికి ఓ చక్కటి అవకాశాన్ని మనం తీసుకుంటాం. ఒకసారి ఆ వరుస క్రమాన్ని మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇర్మియా గ్రంథం. ఇప్పుడు మనం చదువుకోబోతున్న సందర్భాలు ఇర్మియా గ్రంథాలు. ఇర్మియా గ్రంథంలోని 11వ అధ్యాయము 6వ మాట. 11వ అధ్యాయము 6వ మాట. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, ఇర్మియా ద్వారా చెప్పబడుతున్న, ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతున్న ఈ మాటలను మనం ఒకసారి చూడాలి. యోధా పట్టణంలోనికి వెళ్ళు, యెరూషలేము పట్టణం వీధుల్లోనికి కూడా వెళ్ళు, ఈ మాటలన్నీ కూడా ప్రకటించు. ఈ మాటలన్నీ కూడా ప్రకటించు. ఏంటి ఈ మాటలు? మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. నేను చెప్పే నిబంధన మాటలు విని వాటిని ప్రకారంగా మీరు నడుచుకోవాలి. చెప్తున్నాడు, విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ విషయాన్ని చెప్తున్నాడు. ఐగుప్తులో నుండి మీరు మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితంగాను చెప్పి తిని. ఎప్పటి నుంచి గుర్తు చేస్తున్నాడో చూడండి. ఐగుప్తులో ఉన్నప్పుడు నేను మీకేం చెప్పలేదు. ఐగుప్తు నుండి మీ పితరులను రప్పించిన దినము, అక్కడి నుంచి రప్పించాను, ఆ దినము మొదలుకొని, అంటే నా బోధన ప్రస్తావన నేను కష్టపడిన దినం నుంచి మనకి డేట్ని మెన్షన్ చేసి కూడా చెప్తున్నాడు. మీరు ఐగుప్తులో నుంచి తిరిగి వచ్చిన దినము మొదలుకొని
నేటి వరకు నేను ఖండితంగా నేటి వరకు అంటే బోధ చూడండి, ఆయన ఎంత షెడ్యూల్డ్‌గా, ఎంత పక్కాగా, ఎంత విశ్లేషణగా చెప్తున్నాడు అంటే, మిమ్మల్ని మార్చాలి. మీ స్థితిగతులను మార్చాలి. మీ మొరను విన్న తర్వాత మీ పితరులు మొరపెట్టిన విధానానికి నేను మిమ్మల్ని రక్షించాలని నేను తీసుకున్న నిర్ణయానికి మిమ్మల్ని మార్చాలి అంటే బోధ జరగాలి. ఇప్పుడు చూడండి, దేశాలలో వారి పరిస్థితులు, వారి స్థితిగతులు మారాలి అంటే వాళ్ళకి విద్యను అందించాలి అని నిర్బంధ ప్రాథమిక విద్య. వాళ్ళు మార్చాలి. లేకపోతే క్రూరులుగా, ఎక్కడ పడితే అక్కడ ఏ పనులు చెయ్యాలో తెలియని వారుగా, మూర్ఖులుగా మారిపోతారు. చదువు మనల్ని మారుస్తుంది అని బోధ చేస్తారు, బోధ. అలాగే కొన్ని దేశాల్లో ఈవేళ మన భారతదేశంలో కూడా పనులను కష్టపడి కాదు, స్మార్ట్‌గా చెయ్యాలి. సులభతరంలో పనులు చెయ్యాలి అని స్మార్ట్ స్కిల్స్‌ని కూడా అప్డేట్ చేపిస్తున్నారు గవర్నమెంట్ కూడా. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయితే అది ఖచ్చితంగానే చేస్తుంది. నేర్చుకోవాలంటే వినాలి. విన్న తర్వాత దాన్ని పాటించాలి. చాలా మందికి ఈ కొత్త విధానాన్ని లేకపోతే ఏదైనా బోధన విధానం చెప్తున్నప్పుడు మనలో ఉన్న మూర్ఖత్వం బయటికి పెళ్ళిబుక్కుతుంది. ఇదేం బాగుంటది, ఇది బాగోదులే, ఇది అసలు వేస్ట్, మా పాతయే బెటరు. ఇలా ప్రతి సందర్భంలోనూ, ప్రతి తరంలోనూ ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఉదాహరణ మీ అందరికీ ఒక చక్కటి ఉదాహరణ ద్వారా తెలియజెప్పడానికి ముందుకొస్తా. పూర్వం రోజుల్లో కరెంట్, ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఈ తీగలను పట్టుకుంటే మీరు చనిపోతారు, చాలా పవర్ఫుల్వి అని చెప్పినప్పుడు అసలు మా గ్రామాల్లో కానీ, మా పరిసరాల్లో కానీ అసలు ఈ కరెంటే వద్దు అని వ్యతిరేకించిన వాళ్ళు ఆ తరంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వ్యతిరేకించమనండి, ఎన్ని తరాల పాటు వెనక్కి ఉండిపోతారో ఒకసారి ఆలోచన చేయండి. ఇలా నూతనత్వాన్ని ఆస్వాదించని మూర్ఖతనం ఉంటుంది. ఎందుకంటే కొత్తవి విన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, దాని ప్రకారంగా నడవాలి. అందుకని దానికి సముఖతను చూపించరు, విముఖతను చూపిస్తారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. ఆయన ఎంత కష్టపడ్డాడో చూడండి. నా మాట వినుడి అని పెందల కడే లేచి చెప్పుచూ వచ్చి తిని. నా మాటలు వినాలి అని పెందల కడనే లేచి చెప్పుచూ వచ్చి తిని. అంటే ప్రియులారా, ఇక్కడ మీరు ఒక్కసారి గమనించగలిగితే దేవుని నేచర్ ఏంటో తెలుసా? పెందల కడే దేవుని మాటలను తెలియచెయ్యాలి. పెందల కడనే దేవుని మాటలు తెలియచెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పెందల కడ వింటే మళ్ళీ వాళ్ళ పనుల పాటల్లోకి వెళ్ళిపోతారు కనుక దేవుని ఆలోచన ఏంటంటే పెందల కడ లేవాలి, వాళ్ళ పనుల పాటల్లోనికి వెళ్ళే లోపులోనే దేవుని మాటలు తెలియజేసేయండి, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు మొత్తంలో కూడా ఈ మాటల మీద ఆసక్తి కలిగి ఈ మాటల ప్రకారంగా జీవిస్తారు అని ఆయన పెట్టిన ప్రోగ్రాం ఇది, పెందల కడనే లేచి. దీన్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా? అంత పొద్దుటే పెడితే మేము ఎలా వస్తామండి? అంత పొద్దుటే వినటానికి మాకెక్కడ టైం దొరుకుతుందండి? ప్రియులారా, దేవుడు ఒక విషయాన్ని ఎప్పుడైనా సరే మన జీవితాల్లోకి తీసుకొచ్చేటప్పుడు అది నీకు కష్టంగానే ఉంటుంది. వినటానికి కష్టం అన్నప్పుడు ఆచరించడం ఇంకెంత కష్టం. వినటం పెందల కడనే వినిపించుచు వచ్చి తిని, అయినను వీరు నా మాటను వినకపోతిరి. ఎందుకో చెప్తున్నాడు చూడండి. కింద ఆ మాటను చూసుకుని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అయినను వారు తమ దుష్ట హృదయంలో ఏం పడుతుందో తెలుసా? మూర్ఖత.
నీ హృదయం దుష్టత్వంతో నిండితే నీలో నుంచి వచ్చేదేంటో తెలుసా? మూర్ఖత్వం. ఏమనుకుంటున్నావో తెలుసా? మూర్ఖత్వం. మూర్ఖత్వం అంటే ఎవరు ఏం చెప్పినా వింటాడు, ఎవరు ఏం సలహా ఇచ్చినా చేయడు, వాడిష్టానుసారంగా వాడు చేస్తాడు. ఎందుకంటే లోపల కూర్చున్నది అపవాది. వాడి చెప్పిందే చెయ్యాలి. ఎందుకు? నీ హృదయాంతరాలలో నువ్వు ఉంచుకున్నది దేవుని మాటలు కాదు, నీ హృదయాంతరాలలో నువ్వు ఉంచుకున్నది అపవాదిని. అందుకని దుష్ట హృదయం. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. దుష్టుడు నీ హృదయంలో కూర్చుంటే నీలో నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి పని కూడా మూర్ఖమైన పనే. ఈ ఇశ్రాయేలీయులు ప్రారంభం నుండి ఆయన అందుకనే చెప్తున్నాడు, మీలో ఉన్న దుష్టత్వాన్ని మీరు తీసివేసుకోవాలి అని, దుర్మార్గతను తీసుకోవాలి అని ఎన్నిసార్లు పెందలకడే లేచి తన ప్రవక్తలను పంపించి మాటలు వినిపిస్తున్నా నా మాట వినకపోతరి. వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధనలు, మాటనన్నిటినీ అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకు రప్పించుచున్నాను. దాని పర్యవసానాన్ని అంతటినీ కూడా వాళ్ళకి రప్పిస్తున్నా అని దేవుడు తన బాధని, తన కష్టాన్ని మన ఎడల, ఆ రోజు వారి ఎడల, ఇశ్రాయేలీల ఎడల ఏం చేశాడనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ మీరు ఒకసారి చూడగలిగితే ఉదయకాలపు వేళల్లోనే మీకు సువార్త అందబడుతుంది అని అంటే, ఈ వాక్యం వింటున్న వాళ్ళల్లో దేవుడు మార్పును చూడాలనుకుంటున్నాడు. దుష్ట హృదయంలో నుంచి, మూర్ఖ ప్రవర్తనలో నుంచి బయటపడి తన పిల్లలుగా ఉండాలని కొందరు నిర్దేశించాడు గనుకనే పెందలకడనే నన్ను లేపాడు, నాలాంటి సేవకులను లేపాడు. మీకు ఉదయాన్నే ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఇట్టి మాటలను తెలియజేయటానికి గల కారణం, మనలో ఉన్న చక్కటి ప్రవర్తనను సరిదిద్దుకోవాలి, దాన్ని కాస్త మెరుగుపరుచుకోవాలి, దేవుని వైపు అడుగులు వేయగలగాలి. అందుకనే మనం వినగలుగుతున్నాం, ఆచరించడానికి సిద్ధపడగలుగుతున్నాం. కనుక ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ప్రార్థనతో మరి ఈ ఉదయకాలపు దేవుని మాటలను ముగిస్తూ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు వేళల్లో మీ ప్రియులతో మీరు చెప్పమన్న మాటలు మా దుష్ట హృదయంలోనూ మా దుర్మార్గతను మేము మానుకొని నీ వైపు మేము తిరిగిన ఎడల మీరు మా వైపు తిరుగుతారని ఒక చక్కటి ఆలోచనాత్మకమైన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఆనాడు జకరియా గారి ద్వారా వినిపించిన మాటలు మాకు ఎంత అవసరమని మేము గుర్తెరిగి వాటి ప్రకారంగా ముందుకు సాగిపోయే తాత్పర్యాన్ని మా ప్రియులందరికీ అనుగ్రహించమని, మీ కృపాక్షేమాలు మాపై ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.